impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి కూడా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. నేటి దినానికై మనకు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వర్తమానము, గాడ్స్ హార్ట్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. తరువాతి తరం పైనే దేవుని హృదయము. నేను ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, ఆలకించండి. తరువాత తరం అన్నమాట. అంటే దేవుని హృదయం ఎప్పుడు నీ ఒక్కడి మీదే ఉండదు. నీతో ఆగిపోతుందంటే నీతో ఆయన ఏ ఒప్పందాన్ని చేసుకోడు. నీతోనే దేవుని ప్రణాళికలు నిలిచిపోతాయంటే నీతో ఆయన కొనసాగడానికి ఇష్టపడాడు. నీ తర్వాత నీవు, నీ పిల్లలు, నీ పిల్లలు, పిల్లల పిల్లలు, మనవన్లు, మనవరాండ్లు కూడా ఆయనతో ఉండి ఆయన కార్యాలకు మీరే దారి చూపిస్తూ ఆయన రాజ్యాన్ని మీ భుజాల మీద పిల్లల పిల్లల పిల్లలకు మీరు దీన్ని ఇవ్వాలనేది దేవుని చిత్తం అన్నమాట. ఒకవేళ నువ్వు ఒక్కడివే అని అంటే ఆయన నీతో ఏ నిబంధన చేయకపోవచ్చును. దేవునికి ఎప్పుడు ఒక వ్యక్తి మీద, అందుకే ఈ వ్యక్తి మీదే అని ఉండదు ఆయనకు. ఆ వ్యక్తి యొక్క తరముల మీద ఆయనకు ఆలోచనలు ఉంటాయి. గుర్తించాల. కొంతమందికి నేను, నా వంశము, నా పిల్లలు, నా రక్తబంధము, మా చిన్నాయన, మా పెదనాయన, మా బంధుత్వము, ఒకటే గోత్రము, ఒకటే కులము. మనం కూడా చూస్తాం అట్లనే. ఒకే గోత్రం అని చూస్తాం, ఒకే కులం అని చూస్తాం. ఒక గోత్రం ఉండేవాళ్ళు అన్నదమ్ములు అంటాం, ఒకే కులం ఉండే వాళ్ళంతా ఒకలాగా అంటారు. ఒక గుంపు, ఒక జాతి. దేవుడు కూడా అట్లా ఒక వ్యక్తి కోసం కాకుండా తన ప్రజలు తన మాట విని, ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, తన మాట వినేవాడు, తన తరముల కొరకు అన్నట్లు తన ప్రణాళికలు వేస్తాడు అనమాట. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? తరువాత తరం పైనే దేవునికి ఆలోచనలన్నీ. మనం ఒక్కరమే అంటే కుదరదు. మనము మన తరముల మీద దేవుని హృదయం అంతా, దేవుని మనసంతా ఉందని గుర్తించమని కోరుతున్నాను. చూద్దాం, వాక్యంలోకి వెళ్తే ఈ వర్తమానం మీకు బాగా నెమ్మదిగా అర్థమవుతుంది. కీర్తనలు 102వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గుము. నేను మొరలిడిన నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. దావీదు ప్రార్థన చూడండి ఎలా చేస్తున్నాడు. వెనక్కి పెట్టిన ఆయన, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. అయ్యా నా ప్రార్థన విను, నా మొరలు నీ యొద్దకు రానిమ్ము నాయన. 2వ వచనం. నా కష్టదినములో నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవి యొగ్గి నేను మొరలిన నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. అయ్యా నేను ప్రార్థన చేసిన రోజు నాకు దూరంగా ఉండకుండా నాకు త్వరగా నీ ఉత్తరమీ నాయన అని అడుగుతున్నాడు. 3వ వచనం. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పోయిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. చెప్తున్నాడు, అయ్యా పొగ ఎగిరిపోయినట్లు, పొగ ఎగిరిపోయినట్ల నా దినములు గతించిపోవచ్చున్నాయి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోతున్నాయి. డేవిడ్స్ కండిషన్ ఎట్లుందంటే పొగ పొగ ఎగిరిపోయినట్ల ఆయన దినాలు అయిపోతున్నాయంట. పొయ్యిలో పెట్టిన కర్రలు కాలిపోయినట్లు ఆయన ఎముకలన్నీ కాలిపోతున్నాయండి. అంటే దేహంలో విపరీతమైన జబ్బు వచ్చేసిందేమో, విపరీతమైన అనారోగ్యము దావీదుని పట్టుకోనుందేమో. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఎముకలు పొయ్యిలో కట్టెలు కరిగిపోయినట్ల కరిగిపోతున్నాయంట. అంటే ఈ మాటను అర్థం చేసుకుంటే
ఎముకలు కూడా బాగా పల్లసాగైపోయి పక్క చిక్కిపోయి శవం మీద వేసుకొని ఉన్నాడేమో, ఇట్లా బర్రెముకలు మీద వేసుకొని. పొయ్యిలో పెడితే కర్ర తరిగిపోతూ వచ్చినట్లు నేను కూడా సన్నగా అయిపోతూ తరిగిపోతూ వచ్చాను, నా ఎముకలే సన్నబడుతూ వచ్చాయి అంటున్నాడు. 4వ వచనం, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మరిచిపోవచ్చున్నాను. డైజెషన్ ప్రాబ్లం, తింటే అరగదు, మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, ఏమైనా ఆ ఒంట్లో నిలబడట్లా. అన్నం తినడమే మర్చిపోయాడంట. ఎప్పుడు ఆ గంజి తాగుతున్నాడేమో, ఆ మంచి నీళ్ళల్లో కొంచెం అంత గ్లూకోజ్ వేసుకొని తాగుతున్నాడేమో, అందుకే ఎముకలన్నీ సన్నగైపోయాయేమో, బలమే లేకుండా. మీరు ఆలోచించాలి, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మరిచి ఉన్నాను. అందరు చెప్పండి, దావీదు పరిస్థితి ఏం బాలేదనండి, చాలా కష్టాల్లో ఉన్నాడు పాపం. ఇక్కడ ఎముకలు సన్నగైపోయి కరిగిపోయాయంట, అన్నం తినడం మర్చిపోయి చాలా కాలమైందంట. చూద్దాం 5వ వచనం, నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయి ఉన్నవి. మూలుగుతున్నాడంట అని. ఆ మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమును అంటుకొని పోయినవి. ఎప్పుడు మూలిగి 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 తన ఎముకలు చర్మం అతుక్కుపోయి ఉన్నాయంట. అంటే చర్మానికి ఎముకకు మధ్యలో కండే లేదనమాట. మజిల్ లాస్, ఎక్స్ట్రీమ్లీ మజిల్ లాస్. పక్కగా ఇలా నడుస్తుంటే కట్టెపుల్ల నడిచినట్లుందంట. ఎవరైనా చూసారు ఎప్పుడైనా బైబిల్లో? ఇలా రోజు చదువుతుంటాం, ఎవరికి కనపడదు అంతే. పరిశుద్ధాత్ముడు చూపేదాకా అవి అక్షరాలు అక్కడ ఉంటాయి, కంటికి కనపడవు అంతే. నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. 6వ వచనం, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగిడి కంటే వలేనున్నాను. ఎలా ఉన్నాడంట? గూడబాతులాగా ఉన్నాడంట. అడవిలో ఏ దిక్కులేని దానిలాగా నేనున్నాను అంటున్నాడు. నెక్స్ట్ వర్డ్స్, రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలేనున్నాను. ఒంటరిగా ఉన్నాను, ఎవ్వరు లేరు నాకు తోడు. ఇంటి మీద పిచ్చుక రాత్రి ఒక్కతే ఉంటుంది చూడు, గాలికి వానకు ఎండుతా, అట్లున్నానయ్యా నేను, ఇంటి మీద ఒక్కడనే ఉన్నాను అంటున్నాడు. దినమెల్లా నా శత్రువులు నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నా మీద విపరీతమైన కోపం ఉండి నిరంతరము శాపనార్థాలు పెడుతున్నారయ్యా నా శత్రువులు, నా పరిస్థితి అది అని చెప్తున్నాడు. నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నీ కోపము, నువ్వు నా మీద చూపిన ఆగ్రహము, ఈ అన్నింటి వల్ల నువ్వు నా మీద కోపడ్డంతో నేను బూడిద తింటున్నానయ్యా, నా పరిస్థితి బూడిద తింటున్నట్లుగా ఉంది, ఏది సహిస్తలేదు నాకు, అన్నమైతే మరిచేపోయాను అంటున్నాడు. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. ఎవరైనా జ్యూస్లో కన్నీళ్ళు వేసుకొని కలుపుకొని తాగుతారా? మనోని పరిస్థితి అంటే ఆయన చెప్తున్నాడు, ఇలా జ్యూస్ తాగుదామని, నీళ్లు తాగుదామని తాగుతుంటే ఆ కన్నీళ్ళు కూడా ప్రవాహంలాగా వచ్చి జ్యూస్లో కలుస్తున్నాయంట. నా కన్నీళ్ళు నా పానీయములతో కూడా కలుపుకొని తాగుతున్నానయ్యా, నా పరిస్థితి ఇట్లుంది అంటున్నాడు. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు, నన్ను ఎత్తి సిరేసినావయ్యా, అట్లుంది నా పరిస్థితి అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పే మాటలు జీవితంలో మీరెవరైతే ఆ ప్రతికూలతలను, ఆ వేదనల స్థాయిని అనుభవించారో వారికి నేను చెప్పే మాటలు బాగా అర్థమవుతాయి, వారి అంతరంగంలోకి చొచ్చుకుంటాయి. నిజం, ఒక చిన్న బాధ, పౌలు అంటాడు, నా శరీరంలో, నా దేహంలో ఒక ముళ్ళు. ఆ ముళ్ళు ఏం చేస్తుందంటే తెలుసా? ఎప్పుడు కుచ్చుతా ఉంటుందంట మనిషి. ఆ కుచ్చుతుంటే నిరంతరము నేను హెచ్చిపోకుండానట్లు నా దేహంలో ఒక ముళ్ళు అంటాడు. అంటే నిరంతరము నేనే
నీకు శ్రమలను బాధలను కలిగించాను, ఎందుకంటే నీవు బహుశీఘ్రముగా నన్ను వెతుకుతావని అంటాడు. ఎంతమందికి నా మాటలకు అర్థమవుతున్నాయి? చూడండి, నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడిపోయి ఉన్నాను. గడ్డి ఎలా వాడిపోతుంది, నేను అలా వాడిపోయానయ్యా అని చెప్తున్నాడు. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును. చూసారా, మళ్ళీ డైలాగ్ మారుస్తున్నాడు. చూడు ఏమంటున్నాడు, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నువ్వు ఎప్పుడు సింహాసనం మీద ఉంటావు. నీ నామస్మరణ, నీ పేరు చెప్పుకునేది మా తరతరాలు ఉండాలయ్యా అంటున్నాడు. అందరు చెప్పండి, గుంతకుపోయేవాడిలాగా ఉన్నాడు, తరాలతో పనే ఉందనండి. అందుకే మనం చస్తున్నా మన తరాల గురించి ఆలోచించాలా. ప్రాణం పోతున్నా నా పిల్లలు, నా భవిష్యత్తు, నా రాబోయే తరము అనేది నీ మనసులో ఉండాలా. అది నీ పిల్లలైనా, నీ కొడుకు పిల్లలైనా, నీ కూతురు పిల్లలైనా, నీ కొడుకు పిల్లలైనా, అదంతా నీ రక్తమే. హల్లెలూయా. చూడండి 13, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. అందరు చెప్పండి, దయచూపు కాలము, నిర్ణయ కాలము తప్పక వస్తుంది చెప్తున్నాడు. నువ్వు ఇప్పుడు లేచే సమయం వచ్చిందయ్యా. సియోన్ అంటే మనమే. నువ్వు మమ్మల్ని కరుణించే సమయం వచ్చింది, మా మీద దయ చూపే కాలం వచ్చింది, నిర్ణయ కాలము. అందరు చెప్పండి పక్కవాన్ని చూసి, నీ జీవితంలో ప్రతి దానికి ఒక నిర్ణయ కాలం ఉన్నదనండి. చెప్పండి గట్టిగా, నీ జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఒక నిర్ణయ కాలం ఉన్నది, తప్పక నెరవేరుతుంది, ఆ శ్రమ అంతా వీడుతుంది. 14వ వచనం, దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కరిపించుదురు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును, భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఏలైనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడంట. అందరు చెప్పండి, దిక్కులేని వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి వారి ప్రార్థనను నిరాకరింపడు. 18వ వచనం, యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు యెహోవా సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించననియు, వచ్చుతరము తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలనని సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. గట్టిగా చెప్పండి, కొట్టండి. దావీదు హృదయం ఏమిటంటే, తన వేదనలన్నీ చెప్తూ వచ్చే తరం గురించి ఆలోచిస్తున్నాడు. వెనక్కి పెట్టిన ఆయన ఒకసారి నేను చెప్తున్నాను. 19వ వచనం, మనుష్యులు సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు, అయ్యా నువ్వు చెరసాలలో ఉండేవారిని, బంధకాలలో ఉండేవారిని విడిపించేవాడవు. సియోనుకు నిర్ణయ కాలం వచ్చింది, నీ నియామక కాలము, విడుదల కాలము వచ్చింది, నీవు మాకు ఇస్తావు దాన్ని. ఇదిగో నాయన, మనుషులందరూ సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించేటట్లు, చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు, ఆయన ఉన్నత పరిశుద్ధాలయం నుండి వంగి చూచనని, మనల్ని విడిపించడానికి ఆయన పరలోకము నుండి ఇలా వంగి మనల్ని చూస్తున్నాడని, ఆకాశము నుండి భూమిని చూస్తున్నాడని, వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలను, సృజింపబడబోవు జనము తెలుసుకున్నట్లుగా యెహోవాను స్తుతించును. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, వచ్చుతరము తెలుసుకున్నట్లుగా. మరొకసారి, వచ్చుతరము తెలుసుకున్నట్లుగా.
అంటే దావీదు ఏం చేస్తున్నా తన కొరకు అన్నట్లే కాకుండా వచ్చే తరం కోసం అని చేస్తున్నాడు. హీఈస్ పాసింగ్ హిస్ ఫెయిత్ టు ద నెక్స్ట్ జనరేషన్. మీకు ఒక మాట చెప్తాను, ఆలకించండి. ఈ భూమి మీద ఒకే ఒక అత్యున్నతమైనది ఏదన్నా ఉందంటే అది నీ భక్తిని నీ పిల్లలకు, నీ తరాలకు అందించడమే. నీ విశ్వాసాన్ని నీ పిల్లలకు అందించడమే. అందుకే అవిశ్వాసి అయిన వారిని పెళ్లి చేసుకోకూడదని చెప్తాం. ఎందుకంటే ఆ భక్తి అక్కడితో ఆగిపోతుంది. ఇప్పుడు నువ్వు ఆడపిల్లవి, నిన్ను భయభక్తులతో అమ్మ నాయన రోజు ప్రార్థనని పెంచినారు. ఒక సమయం వచ్చింది, పెళ్ళి ఆలస్యమైంది. ఎవడో అన్న కొడుకే నేను ప్రేమిస్తున్నాను అత్త, చేసుకుంటాను, బాగా చూసుకుంటాను అత్త. నువ్వేమనుకుంటావు? మా అల్లుడే కదా, మా అన్న కొడుకే కదా, మనం ఏదన్నా జరిగినా ఫోన్ చేయొచ్చు, అరసొచ్చు, మనకంతా అనుకూలమే. ఇంకా మనకున్న ప్రాబ్లం వల్ల వాడు దేవుణ్ణి ఒకటి నమ్ముకోలే, అంతే కదా. ఏమైతే అదిలే, ఇంకా అక్క ఏం మార్చుకుంటుందిలే, పాపను కాదని పోతాడు ఆ పిల్లోడు. నాకు ఈ పాప అంటే ఇష్టం అంటా అన్నాడు కదా, చేస్తాంది అని చేస్తావు. చేసిన తర్వాత నువ్వు దేన్ని చేశావంటే తరములకు వెళ్ళాల్సిన ఆ భక్తిని అక్కడితో ఆపేశావు. దావీదు ఎముకలు నశించిపోతున్నాయంట, గూడబాతులాగా అయిపోయాడంట, మిద్దె మీద కూర్చున్న ఒక ఒంటి పక్షిలాగా ఉన్నాడంట, చర్మము ఎముకలు అతుకుపోయి ఉన్నాయంట. అప్పుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? సియోనుకు ఒక నిర్ణయ కాలం ఉంది, ఒక మంచి కాలం వస్తుంది. నువ్వు విడిపించే చెరలోనున్న మమ్ములను, మరణావస్థలో ఉన్న మమ్ములను విడిపించే కాలం ఒకటి వస్తుంది. అది తెలుసుకునేటట్ల, అందరూ చూసేటట్ల రాయండి, వచ్చు తరము చూసినట్లు రాయండి. ఆయన ఎంత మంచివాడో, ఎంత గొప్పవాడో, ఎలా విడిపిస్తాడో రాయండి. అందరు చెప్పండి, ఎవరి కోసం రాతలనండి? వచ్చు తరము చూచినట్లు. హల్లెలూయా. మేక్ ఎ రికార్డ్ ఫర్ ద కమింగ్ జనరేషన్. అడు చూడు, సృజింపబడబోవు జనము చూసినట్లు. అంటే ఇంకా పుట్ల వాళ్ళు, ఇంకా అమ్మ కడుపులోకి కూడా రాలా, పుట్టాలన్న ప్లాన్ కూడా ఇంకా ఆయనకు ఉందో లేదో ఆ జనాలు. అందుకే నీవు ఈరోజు దావీదును చదువుకుంటావా లేదా? ఆయన ఎందుకు రాశాడంట? మన తరాలన్నీ చదువుకోవడానికి. కొట్టమ్మా. God is interesting on coming generation. His heart is for the coming generation. వచ్చే తరం కొరకు ఆయన హృదయం అంతా పెట్టున్నాడు. నువ్వేమనుకుంటావు? కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, భలే ఉంటారు వాళ్ళు పెద్దగా అయిపోతున్నా, నేను, నా డబ్బు, నా ఆస్తి, నా ఇల్లు, నా మంచం, నా వస్తువు, నాది నాది నాది, ఇలాంటి తల్లిదండ్రులు ఎక్కడ నుంచి చూసారా? అవి సాధ్యం. కొంతమంది తల్లిదండ్రులను నేను ఎరుగుదును, నాది. వృద్ధాప్యం అయిపోయిన పిల్లలకు కూడా ఇవ్వడానికి ఇష్టం ఉండదు. ఒకవేళ కూతురు దండేసుకుంది అనుకో, ఇది నాది కదా, ఏంటి నువ్వు వేసుకుంటున్నావు అనే తల్లిదండ్రులను కూడా చూశాను నేను. నీకు లేవా, నీది నీకుంది కదా, మళ్ళీ నాది అడుగుతావు ఎందుకు అనే ముసలి వాళ్ళైనా కూడా అడిగే తల్లిదండ్రులను చూశాను నేను. అది ఒకవైపు. మరొక తల్లిదండ్రులు అన్నీ నీవేమ్మా, అన్నీ వదులుకొని రోడ్డుకు వచ్చిన తల్లిదండ్రులు కూడా గలరు. కానీ నేను చెప్తున్న ఈ కేటగిరీ కూడా ఉన్నారు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి ఎంత వయసు వచ్చినా వాళ్ళు ఏంటో వాళ్ళది అనేది, మేము ఎంతో కష్టపడ్డాము, మేము ఎంతో కష్టపడి చేసుకున్నాము, ఉండేది అమ్మేర్రా, మేము కష్టపడి చేసినాము, ఇది పోగొట్టేరు అంటూ ఉంటారనమాట. వాళ్ళకేంటంటే పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళకి పరువు, వాళ్ళు సాధించిన వాళ్ళ ఆస్తి వాళ్ళ కళ్ళ ముందు కనపడాలా, వాళ్ళ పేరు ఎక్కడ చెడకూడదు, వాళ్ళదన్నీ పర్ఫెక్ట్గా అట్లా నిలబడుకొని ఉండాలా. దే ఆర్ నాట్ ఫర్ కమింగ్ జనరేషన్. అందరు చెప్పండి, మనము వచ్చు తరము కొరకు ఉన్నామనండి. అందుకే ఒక పెళ్లి చేసుకునేటప్పుడు, ఒక సంబంధాన్ని కలుపుకునేటప్పుడు చాలా అవసరం. ఎందుకంటే ఆ రోజుతో నీ తరాలలోకి నువ్వు చేసే ఆ ఇంప్లిమెంటేషన్ ఆగిపోతుంది. కొంతమంది అనుకుంటారు నేను మార్చుకుంటానని. గ్యారంటీ ఏం లేదు దానికి ఎవడు గ్యారంటీ ఇవ్వడు. నీ ప్రాణానికే గ్యారంటీ లేదు వాడు మారతాడని గ్యారంటీ. గుర్తించండి, మంచిగా మారేవి చాలా తక్కువ. ఆడపిల్లలైతే కొంచెం మన ఇంటికి వచ్చాక మనమే మార్చుకోవచ్చు కదా అనే ధీమా ఉంటుంది.
సరైన ఆడపిల్ల అయితే మారుద్దేమో కానీ భర్తకు అనుకూలంగా, లేకపోతే భర్తను తిప్పిన ఆడపిల్లలు ఎంతమంది లేరు చెప్పండి. నాకు తెలిసి ఆడపిల్ల తలుసుకుంటే ఎవరినైనా తిప్పేయగలదు, ఎంతటి వారినైనా సొంతం తల్లిదండ్రులకు కాకుండా చేయగలదు, సొంతం బంధువుల ఇంటికే తొక్కకుండా కూడా ఆడపిల్ల చేయగలదు. షీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ పవర్. అందుకే మొగోడికి తెలివి ఉండాల. తెలివి లేని మొగోడల్లా వెనకాలే పోతాడు, చెప్పిందల్లా చేస్తాడు, తిక్క పని చేసి లాస్ట్కి చెడగొట్టుకుంటాడు సంసారాన్ని. మనము ఒకే కేంద్రంగా బ్రతకాలి. ఏ కేంద్రం అంటే నేను, నా భార్య, నాకు వచ్చే పిల్లలు, నా పిల్లలు నా తరానికి నా తండ్రి విశ్వాసాన్ని నేను పంచాలా. దట్ షుడ్ బి అవర్ గోల్. దట్ షుడ్ బి అవర్ గోల్. ఈరోజు వర్తమానము కామన్ పీపుల్ కాదు, ఎందుకంటే దిస్ ఈజ్ ఫర్ ఎక్స్ట్రాడినరీ. మేము 10 మైళ్ళు పరిగెత్తామనే వాళ్ళకి కాదు ఈరోజు వాక్యము. చెప్పు సార్, ఇంకా 11 మైలో 12 మైలో కష్టం అంటున్నావే, అక్కడికి కూడా పరిగెడతామనే వాడికి ఈ వాక్యం కావాలా. హల్లెలూయా. అందరు పోయి ఆ 10 మైళ్ళు మేము పరిగెడతాం సార్ అంటే అందరికి వచ్చిన గిఫ్టే మీకు ఇస్తుంది. కానీ ఈ ఎక్స్ట్రా మైల్ అనండి గట్టిగా అంటే, మాకు ఆ 10 వద్దు, మాకు ఆ 11, 12 నా లాస్ట్ ఉంది, అది కావాలనేవాడు ఇది పరిగెత్తాలన్నమాట. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు, గూడబాతులాగా ఉన్నాను, ఒంటి పక్షిలాగా ఉన్నాను, ఎముకల్లో నా ఎముకలే పలచనైపోయాయి, నేను క్షీణించిపోతున్నాను, నేను నా మూలుగుతూ నా చర్మము నా ఎముకలు అతుక్కుపోయి ఉన్నాయి. అయినా ఏం ఆలోచిస్తాను, రాయండ్రా వచ్చుతరము తెలుసుకొనున్నట్లుగా, సృజించబోవు జనము, సృజింపబడబోవు జనము తెలుసుకొనున్నట్లుగా రాయండి. హల్లెలూయా. 23వ వచనము, నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కుంగజేశాను, నా దినములు కొద్దిపడాను. నేను ప్రయాణం చేస్తా ఉన్నాను, ప్రయాణం చేసినప్పుడల్లా కష్టం. ఆయన పాపం అన్నమే తినలేడు కదా, ప్రయాణం మొదలు పెట్టుకుంటే మోషన్స్ అవుతున్నాయేమో పాపం. ఇంకా ప్రయాణాల్లో ఇంకెట్లుంటుంది, ఇప్పుడు మనం జర్నీ మోషన్ సిక్నెస్ అంటారు చాలామందికి. జర్నీ చేస్తే కదిలితే వాళ్ళకి బాత్రూమ్ వచ్చినట్లుంటుంది అనమాట. ఒక్కసారి ఆ వేదన ఎంతనో ఊహించమని కోరుతున్నాను. వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేయలేరు, ఎక్కడికి కదలలేరు, ఎక్కడికి పోలేరు పాపం. చెప్తున్నాడు, ప్రయాణం చేయుచుండగా నా బలము కుంగజేశాను. నేను ప్రయాణం అనుకున్నప్పుడల్లా ఏదో కాటకము, నా బలమంతా కుంగిపోతుంది, నాకున్న బలమంతా వెళ్ళిపోతుంది అంటున్నాడు. నా దినములు కొద్దిపడాను. నేను ఇలాగు మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకము, నీ సంవత్సరములు తరతరములుండును. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోవద్దు, నీ సంవత్సరములు తరతరములుండును. నువ్వు మంచోడివయ్యా, నీ మంచి సంవత్సరాలు, నీ మంచి దినాలు తరతరాలు వస్తాయి అని చెప్పుకుంటున్నాడు. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లుగా నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. చెప్తున్నాడు, నువ్వు గొప్పవాడవయ్యా, నువ్వు ఆకాశ నక్షత్రాలను ఇలా చుట్టిపడేస్తావు, ఒక వస్త్రం చింపేసినట్లు చింపేయగలవు, నీవు గొప్పవాడవు అని చెప్తున్నాడు. 27, నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు, నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడుదురు. హల్లెలూయా. అందరు చెప్పండి, సంతానము స్థిరపరచబడతారు. దావీదు అంతరంగం అంతా దేని మీద ఉందంటే, తాను బాధల్లో ఉన్న వచ్చు తరము, సృజింపబడబోవు తరము, రానున్న సంతానము ఆయన సన్నిధిలో స్థిరపరచబడే దాని గురించే ఆయన అంతరంగం అంతా ఉన్నది. హల్లెలూయా. లెట్స్ see Judges chapter 2 verse 17. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లుగా వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారు దినములన్నింటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించెను.
ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తన మూర్ఖ ప్రవర్తనలోనేమి దేవునిని విడవక తమ పూర్వీకుల వలె మిగుల చెడ్డవారైరి. వింటున్నారా? అందరు చెప్పండి, పూర్వీకుల వలె. గుర్తుపెట్టుకోవాలా, నీ స్వభావం ఏదైతే ఉందో, నీ విశ్వాసం ఏదైతే ఉందో అవి నీ పిల్లలు గమనిస్తూ ఉంటారు. నీలాగే మూర్ఖతరం వారిలాగా తయారైపోతారు కొంతమంది. ఇప్పుడు చూస్తే నాయన రోజు బీడీలు మందు తాగే చూశాడు అనుకోండి పిల్లడు. కొంతమంది పిల్లలు మెల్లిగా రోజులు గడుస్తున్న కొలిదాడు పెద్దవాడు అవుతున్నప్పుడు నాయన తాగేవాడని చెప్పి వీడు తాగడం మొదలు పెడతారు. కొంతమంది అయితే మా నాన్న తాగి ఇలా అయిపోయాడని కొందరు తాగకుండా ఉంటారు. మీరు గమనిస్తే మనం చేసే క్రియలు మన తరముల పిల్లలు గమనిస్తున్నారని గుర్తించమని కోరుతున్నాను. ఒకసారి 7వ వచనం పెట్టిన ఆయన, న్యాయాధిపతులు 2:7. యెహోషువ దినములన్నింటను యెహోషువ తర్వాత ఇంకా బతికిన వారై యెహోవా ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములన్నింటినీ చూచిన పెద్దల దినములన్నింటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. అందరు చెప్పండి, మోషే తర్వాత యెహోషువ వచ్చాడనండి. ఇప్పుడు దేవుడు మోషేతోనే తన ప్రణాళికలు ఆపలేదు. చూడండి, అబ్రహాముతోనే తన ప్రణాళికలు ఆపలేదు. అబ్రహాం అంటాడు, ఇస్సాకు అంటాడు, యాకోబు అంటాడు. అందరు చెప్పండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనండి. మోషేతోనే ఆపేస్తున్నాడా? తన విశ్వాసాన్ని, తన నాయకత్వాన్ని, తన భక్తిని ఎవరికి పంచుతున్నాడు? మళ్ళీ యెహోషువకు పంచుతున్నాడు. మోషే, యెహోషువ. దావీదు ఒక్కరితో వదిలేస్తాడా? దావీదు సొలొమోను దాకా తీసుకెళ్తాడు. ఏమంటాడు? దావీదు, నువ్వు ఒక మందిరాన్ని నా కొరకు కట్టాలనుకున్నావు, నీ వల్ల కాదు, నీ గర్భమున పుట్టిన నీ కుమారుడు నా కొరకు నిర్మిస్తాడు అంటాడు. అందరు చెప్పండి, దేవునికి నీ ఒక్కని మీదే అంటే ప్రణాళికలు ఉండవనండి. నా ఒక్కనే, నేనే, నా రాజ్యం నేను నిర్మిస్తా, నేనే పడగొడతా అంటే ఆయన నిన్ను పడగొడతాడు ఫస్ట్. అందుకే యేసన్న గారి పరిచర్య చూడండి విపరీతంగా విస్తరించుంటుంది. ఎందుకని? నాది అనేది లేదు ఆయనకి, నేనే అనేది లేదు ఆయనకి. నా మందిరం నేనే కట్టా, నేనే చేశా, ఇదంతా నాదే అంటాడా? అనడు. ఎవరో అనామకుడు, ఎవరో ఒక ఆయన చేతిలో పెట్టి మినిస్ట్రీని అంతా ఆ నలుగురు చేతిలో పెట్టేసి వదిలేసారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఇలా మీలాగా మందిరానికి వచ్చి ఎదిగి భక్తిగా ఉండి ఆయనతో సహకరించిన వారిలోనే మళ్ళా నలుగురిని ఎన్నుకున్నారు. ఆ పరిచర్య నడుస్తుంది. నాకు తెలిసి కొన్ని 100 కోట్ల రూపాయలతో నడుస్తూ ఉంటుంది. ఏ పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి తీసిపోదు, అంత పెద్ద మినిస్ట్రీ అది. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి. వెన్ యూ లుక్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్, హీ ఆల్వేస్ లుక్స్ ఫర్ యూ. నువ్వు వచ్చే తరం గురించి ఆలోచిస్తే నీ గురించి ఆయన ఆలోచిస్తాడు తప్పకుండా. హల్లెలూయా. చూడండి, యెహోవా దినములన్నింటను యెహోవా తర్వాత ఇంకా బతికిన వారై, యెహోషువ తర్వాత ఇంకా బతికిన వారై యెహోవా ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములన్నీ చూచిన పెద్దల దినములన్నీ ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. 8వ వచనం, నూను కుమారుడైన యెహోవాకు దాసుడనైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి పొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులలోనున్న తిమ్నేసరతులో జనులు అతన్ని పాతిపెట్టిరి. ఈ జాషువా ఒక టైంకి వచ్చిన తర్వాత చనిపోయాడంట. అందరు చెప్పండి, మోషే చనిపోయాడు, జాషువా చనిపోయాడు. నాయకుడు ఎవరు? ఇశ్రాయేలు నడిపించిన వారు మోషే. మళ్ళీ ఎవరు? జాషువా. ఇద్దరు చనిపోయారు. ఇక మళ్ళా తరానికి భక్తిని తీసుకుపోయేవాడే లేడు. ఇక దేవుని ఆజ్ఞల గురించి, దేవుని వాక్యం గురించి చెప్పేవారే లేరు. ఇక ఉన్న పెద్దలు ఇద్దరు చనిపోయారు. చూద్దాం ఏమైందో. 9, అది ఎఫ్రాయిముల మన్య మందలి గాయషు కొండకు ఉత్తర దిక్కునున్న సమాధిలో పెట్టి ఆయన్ని పూడ్చేశారంట. 10వ వచనం, ఆ తరము వారందరూ తమల పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా. ఇప్పుడు ఇశ్రాయేలు జనమును నడిపించిన నాయకుడు ఎవరు? మోషే. ఆ తర్వాత నడిపించిన యెహోషువ. వీళ్ళిద్దరూ చనిపోయినారు. ఇక భక్తిని, దేవుని వాక్యాన్ని చెప్పి దేవుని ఆజ్ఞలను ఇశ్రాయేలుకు బోధించి వారిని భక్తి బాటలో నడిపించే వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేరంట. చూడు,
తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఒక తరం వచ్చిందంట. అంటే ఇంక చెప్పేవాళ్ళు లేరు. అప్పుడే న్యాయాధిపతులు పుడతారనమాట. బైబిల్లో న్యాయాధిపతులు అనే పుస్తకం అప్పుడే వస్తుంది. న్యాయాధిపతుల ఎంట్రీ ఎక్కడ ఉంటుందంటే, ఇక జాషువా చనిపోతాడు, మోషే చనిపోతాడు, అందరు పోయారని దేవుడికి దిగులు. అరే నా ప్రజలు నాశనమై పాపం చేసేసి అల్లాడిపోతున్నారే అని న్యాయాధిపతులను తయారు చేస్తాడు. రాజులను పుట్టిస్తాడు మళ్ళీ వీళ్ళని నడిపించే దానికోసం. రాజుల గ్రంథం అంటే ఏంటి? ఇదిగో వీళ్ళకి ఫస్ట్ మోషే పోయాడు, జాషువా పోయాడు, ఇంకందరూ పోయారే అని న్యాయాధిపతులను వాళ్ళని నడిపించేదానికి. అందరు చెప్పండి, నడిపించే నాయకుడు ప్రతి వాడికి ఉండాలా? అందుకే యు మస్ట్ బి అండర్ అ లీడర్షిప్. ఈ రాజ్యంలో నేనే అనేది అస్సలు చల్లదనమాట. ఈ రాజ్యంలో నేనే అనేది లేదు. ఈ రాజ్యంలో పాస్ ఆన్ చేయాల ఫెయిత్ని. అందరు చెప్పండి, ఈ రాజ్యం అంతా చైన్ సిస్టంతో నడుస్తుందనండి. చెప్పినాం కదా, హ్యూమన్ డంక్లో పౌల్ని కూర్చోబెట్టారని. మనుషులు విసర్జించిన మలములో నడుముల లోతు దాకా పౌలును కూర్చోబెడితే అప్పుడు కూడా ఆనందించండి, మరలా చెబుతున్నాను క్రీస్తునందు ఆనందించండి అని భక్తిని హీ స్ప్రెడ్. అందుకే వాళ్ళని పాత్పాసు దీపంలో వేసిన రానున్న తరం కొరకు ఆలోచించి దే స్ప్రెడ్ ద గాస్పల్ ఎవ్రీ టైం. అందుకే అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నా నామ మహిమార్థమై లోకానికంతా వెళ్ళండి, ఇది స్ప్రెడ్ చేయండి, ఇంట్లో మౌనంగా కూర్చోమాకండి. ఎందుకంటే ఇలాంటి ఒక తరం ఏమైనా నేను ఎరగని, నా పేరు ఎరగని, నేనెవరో తెలియని ఒక తరం ఏమైనా పుడితే అది భయంకరం కదా. అందుకే పొరపాటున ఈ వాక్యము నీ పిల్లలకి చేర్చలేకపోతే ఏమైపోతుందంట, నీ తరం అవిశ్వాసంలోకి, దెయ్యాల చేతుల్లోకి వెళ్ళిపోద్దంట. ఇది నీ తరాలకు చెందే బిజినెస్ ఇది. అందుకే చూడండి, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ చూడండి, వాళ్ళ పిల్లలు వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తారా? వాళ్ళు పోయి ఏదైనా సూట్ కేసు కంపెనీలు బిజినెస్ పెడతారా? వాళ్ళ నాయన చేస్తే 1000 కోట్ల బిజినెస్, 2000 కోట్ల బిజినెస్లే. ఏం నేర్పారు వాళ్ళకు? బిజినెస్ నేర్పారు పిల్లలకి. అందుకే 2000 కోట్లు 3000 కోట్ల బిజినెస్లు చేస్తారు. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటాను. అందుకే తరముల కొరకు ఆయన నిన్ను నిర్మించుకుంటాడు, నిన్ను ఎన్నుకుంటాడు. అసలు నీ ఉద్దేశం ఆయన అంతరంగంలో నేనొక్కడే అంటే ఆయన నీ కొరకు లేడు. అయ్యా నా పిల్లలు. అందుకే వివాహం అనేది చాలా గొప్పది. కొంతమంది తెలియక ఏముందిలే దాన్ని షార్ట్కట్లో చూస్తాం జీవితాన్ని. ఏముందిలే, ఇంతే ఉంది, ఏముంది, పెళ్లి చేసుకొని సాధించే వాళ్ళు ఏం సాధించారు, ఉండేది ఏం సాధించారు, ఎంతున్నా ఈ బతుకు చచ్చిపోయేదే కదా. ఇట్లా షార్ట్కట్లో కూడా ఉంటుంది ఒక రూట్. అట్లా చూడకూడదు ఆ రూట్ని. యు బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ ద నేషన్స్, ఫర్ ద జనరేషన్స్. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? అందరు చెప్పండి, నేను ఈ భూమి మీద పుట్టింది నా కొరకే కాదు, ఈ విశ్వాసాన్ని, ఈ దేవుణ్ణి, ఈ భక్తిని నా పిల్లలకు, నా తరములకు పంచడానికి నేను ఉన్నానండి. హల్లెలూయా. హావ్ టు స్ప్రెడ్ దిస్. అందుకే సర్వలోకానికి వెళ్ళమంటాడు, సర్వ సృష్టి. ఓకే పెళ్ళా అయితే అట్లీస్ట్ ఈ భక్తిని ఇంకో నలుగురికన్నా పరిచయం, ఇంకో నలుగురన్నా ఈ విశ్వాసంలోకి రావడానికి సహాయపడు. పాపం మోషే పోయిన తర్వాత, జాషువా పోయిన తర్వాత ఆయన కార్యాలే ఎరుగని ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చింది మర్చిపోయారంట. ఇప్పుడు ఎర్ర సముద్రం చీల్చేది మర్చిపోతే ఇంకేముంది? ఇంకేమన్నా ఉందా? ఆకాశం నుండి మన్నా కురిపిస్తే తిన్నారు మర్చిపోయారు. ఎక్కడ ఫెయిల్ అయినారు? తరాలకు ఈ విశ్వాసాన్ని, దేవుడు చేసిన అద్భుతాలను చెప్పడంలో ఫెయిల్ అయినారు అనమాట. అవి పాస్ అవ్వలేకపోయినా. అందుకే అప్పుడప్పుడు మీ నాన్న ఎంత విశ్వాసం గలవాడో నువ్వు నీ పిల్లలకి ఖచ్చితంగా చెప్పి తీరాలా. మీ అమ్మ రోజుకి ఎన్ని గంటలకు ప్రార్థన చేసేదో ఖచ్చితంగా చెప్పి తీరాలా. ఒంట్లో పావులా ఓపిక లేనప్పుడు కూడా ఎన్ని గంటలు నిలబడి వాక్యం చెప్పాడో నీ పిల్లలకు తెలిసి ఉండాలా. ఎందుకనంటే ఎంత విశ్వాసాన్ని వారు కలిగి బతికారో వారికి తెలియడం అవసరం అనమాట. ఎంతమందికి నా మాట? నువ్వేమనుకుంటావు, మనం చెప్పింది మనకే అందరికీ తెలియాలన్నా? కాదు 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 ఈ విశ్వాసము మన తరములకు చేరాలా. హీఈస్ లుకింగ్ ఫర్ ద జనరేషన్స్, నాట్ ఫర్ సమ్వన్. ఒకరి కొరకు ఆయన చూస్తలేడు, తరాల కొరకు చూస్తున్నాడు. నీవు నీ భక్తి తరములకు చేరాల, లేకపోతే ఒక తరం వస్తుంది నీ ఇంట్లో. పిల్లలు ఏం చేసినా డాడీ నీకు ఈ దేవుడు 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 అంటే ఏమొచ్చింది డాడీ అని అడిగితే, నన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా నేను ఇస్తానన్న ఈ దేవుడి దగ్గర నుంచే ఏమీ తెచ్చి చూపించలేకపోయినావు నీ కొడుక్కి.
నీ కొరకు ప్రాణం పెట్టిన ఈ తండ్రి యొద్ద నుండే నువ్వు ఏమి తెచ్చి నీ పిల్లలకు చూపలేకపోయినావు ఈ దేవుని ద్వారా? వాడు అడుగుతాడు, ఏమొచ్చింది, ఏం చేసావు, ఈ దేవుని పట్టుకొని అంటాడు. నువ్వు ఈ విశ్వాసాన్ని నీ తరాలకు పంచడంలో ఫెయిల్ అయిపోయావు. అందుకే భక్తి జాగ్రత్తగా చేయాలా, అందుకే వాక్యాన్ని సీరియస్గా పట్టుకోవాలా, అందుకే భర్తను కొంకేసుకొని తీసుకొని రావాలా. అమ్మగారింటికి కాదు తీసుకుపోవాల్సింది, చర్చికి పిలుచుకురావాలా. ఎట్టి పరిస్థితుల్లో రమ్మని, దా కూర్చో, దా విను ఈ వాక్యం. పిల్లల్ని జాగ్రత్త కూర్చోబెట్టాలా. ఎందుకంటే ఈ విశ్వాసము తరాలకు చెందింది. ఇది రావాలా, ఇది నీ పిల్లకు వస్తే మళ్ళీ ఆమె పిల్లకి నేర్పించుకుంటుంది. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? యూ హ్యావ్ టు స్ప్రెడ్ దిస్ ఫెయిత్ టు ద జనరేషన్స్. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఆన్ జనరేషన్. చూద్దాం 11. ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు. అందరు చెప్పండి, ఒక తరము వచ్చింది దేవుని కార్యాలను దేవునినే ఎరగని జనం ఒకటి. అప్పుడు ఏమైపోయిందంటే చూడు, ఇశ్రాయేలీయులు, ఏ ఇశ్రాయేలు తరాలైతే అద్భుతాలు చూసి, ఆశ్చర్యాలు చూసి, ఆశ్చర్య కార్యాలతో నడుచుకుంటూ, అద్భుతాలను దాటుతూ, అద్భుతాలతోనే బతుకుతూ వచ్చిన జనాలలోండి పుట్టిన ఒక తరము, ఎలాంటి తరం వచ్చిందంట? యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో ఉండి వారిని రప్పించిన తమ పితరుడైన దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిన జనం ఒకటి పుట్టిందంట. అంటే మళ్ళా వాళ్ళల్లోంచే వచ్చి ఏ దేవుడు అద్భుతాలు చేశాడో వాళ్ళకే పుట్టిన జనం ఒకటి, మళ్ళా బయలుదేవతల్ని దూడబొమ్మలను చేసుకొని నువ్వే దేవుని అని పూజించే ఒక తరం కూడా బయటకు వచ్చిందంట. అందరు చెప్పండి ఎందుకు అనండి. ఎందుకంటే విశ్వాసాన్ని పిల్లలకి ఇవ్వడంలో తల్లిదండ్రులు ఫెయిల్ అయ్యి. అందుకే చెప్తాను, నీ ఇంటికి నీవే బాసువు, నీ తరాలకు నీవే ఈ విశ్వాసాన్ని పంచాల. దేవుని కృపా కనికరములను స్ప్రెడ్ చేసినోడే తరములకు ఆశీర్వాదంగా ఉండగలుగుతాడు. భక్తిని ఇతరులకు పంచినోడే తరాలకు ఆశీర్వాదంగా ఉండగలుగుతాడు. హల్లెలూయా. పెట్టాయన 12. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టరోతును పూజించిరి. చూడు ఎట్లాంటి వాళ్ళు వచ్చినారు. 14వ వచనం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను, ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించాను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించాను కనుక వారు తమ శత్రువులు ఎదుట నిలవలేకపోయారు. భక్తిని పంచడంలో ఫెయిల్ అయ్యారు. శత్రువులకు దొరికిన తరాలు నాశనం అయిపోతున్నాయంట. 15. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారి పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగజేయుటకు యెహోవా వారికి శత్రువు అయిన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగాను. 16. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాను. అందరు చెప్పండి, ఈ దేవుడు కోప్పడుతున్నాడు, బాధపడుతున్నాడు, అయినా మళ్ళా ఆకర్షించుకోవాలా, మళ్ళా నా లెక్క తెచ్చుకోవాలా, మళ్ళా నన్ను తెలుసుకోవాలా నా పిల్లలని మళ్ళా న్యాయాధిపతులను పుట్టించి వారిని మళ్ళా ఆయన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎంత మంచివాడు కదైనా తండ్రి కదా, వదిలేట్లా అలా కోప్పడుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు. తప్పులు చేస్తారా, మీకు శత్రువులు పెట్టి మీకు అంత నాశనం అయ్యేలా చేస్తానంటాడు. ఎందుకంటే నువ్వు మరలా ఆయన వైపు మల్లుతావేమో అని. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతరుల దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరుల ఆజ్ఞలను అనుసరించినట్లుగా వారు నడవకపోయిరి. 18. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి ధనిములన్నింటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించెను. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు వాక్యము? వారే మైటీ గాడ్. బైబిల్లో మీరు న్యాయాధిపతులను చదివారా? పుస్తకం ఉందా? సందర్భం ఇది. ఎక్కడైతే తమ జనము దేవుణ్ణి నమ్మి, ఏ జనమైతే వారికి పుట్టిరో అన్ని అద్భుత కార్యాలు చేసిన తర్వాత కూడా ఎవరైతే దేవుణ్ణి నమ్మకుండా విడిచిపెట్టిరో వారి రక్షణార్థమై వారిని వారి కొరకన్నట్లుగా పంపిన న్యాయాధిపతులనే ఆ న్యాయాధిపతుల గ్రంథం అంతా. వాళ్ళని ఎలా రక్షించుకోవాలో, వాళ్ళ ద్వారా దేవుడు ఏం బోధిస్తాడు అనేది, మోషే ద్వారా ఎలా చేశాడో, జాషువా ద్వారా ఎలా చేశాడో, ఆ తర్వాత న్యాయాధిపతుల ద్వారా అలా చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత రాజులను పంపి రాజుల ద్వారా ఆయన కార్యాలను చేస్తూ వచ్చాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయమ్మా? మా పెద్దోడు వింటాడు మా మాట, చిన్నోడు వినడన్నా. వినాల్సిందే ఎట్టి పరిస్థితిలో. అవునాగా చెప్పండి, వినాల్సిందే, ఎవడైనా వినాల్సిందే.
అందుకే దాన్ని ఎలా వినాలో కూడా ఈరోజు నేర్పిస్తాను, నేను ఎలా చెప్పాలో కూడా నేర్పిస్తా, తరాలకు ఎలా స్ప్రెడ్ చేయాలో కూడా నేర్పిస్తా. నెవర్ ఫెయిల్ టు టీచ్ యువర్ జనరేషన్. ఈ దేవునికి పిచ్చ కోపం చేస్తుంది. వారానికి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, పొద్దున సాయంత్రం ఏం తినమాక, నీ కొడుకు మారాలని ప్రార్థనే చేయి. ఎందుకు? గో ఫర్ ద జనరేషన్స్. నీ తరాలకై చింతించు, నీ తరములకై బాధించు. అందుకే నిజం చెప్పనా, తల్లి బలమైందైతే ఆ ఇల్లు ఎంత బలంగా మారుతుందో నాకు తెలుసు. ఆ ప్రేయర్ మదర్, నాకు తెలిసి అంతకంటే పెద్ద శక్తి భూమి మీద ఏం తెలియదు. ప్రార్థించే తల్లి నీకుందా? నీకంటే బలవంతుడి భూమి మీద ఎవడున్నాడు? ప్రార్థించే తల్లి నీ వెనక నేనున్నానైనా, నేను ప్రార్థన చేస్తున్నాననే చెప్పగలిగే తల్లులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేనున్నానైనా నీ వెనక నేను ప్రార్థన చేస్తానైనా, నువ్వు పోనైనా అంటావా? నీ నోరు అది పలుకుతాందా? నువ్వు నిలబడతావా ప్రార్థించేదానికి? నీ పిల్లలు బలవంతులుగా ఉండక మానరు. ఒక మాట ఉంటుంది కీర్తనలు 112:2, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశము వారు దీవింపబడుదురు. 3వ వచనము, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. అందరూ చెప్పండి, ప్రార్థించే తల్లులారా, మీ కడుపున పుట్టిన పిల్లలు బలవంతులు అవుతారనండి. ఇంపాసిబుల్, దేర్ ఇస్ నో ఫీబుల్ అమాంగ్ యూ. ఒక్క బలహీనుడు కూడా ఉండడు నీ కడుపున పుట్టినాడు. ఎవడు నీ కడుపున పుట్టి కొరగాకుండా, ఆడు ఎందుకు ఊటికి నెట్టికి ఎక్కకుండా, మా వాడు దేనికి ఎక్కకుండా పోయాడయ్యా, అట్లట్లా జరుగుద్ది. అయితే నువ్వు ప్రార్థించు, కూర్చో, ప్రే ప్రే. ఈ దేవుడు తరముల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నీ పిల్లలకు నేను విశ్వాసాన్ని పంచుతా, ఈ పిల్లలకు నేను ఈ భక్తి నేర్పుతానంటే ఆయన ఎందాకైనా వస్తాడు. ప్రార్థనకు మీరొకరే టింగు 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 అని వస్తారు ఊపుకుంటా. ఆ కాలేజీ పోయి పిల్లలు ఇంటికా ఇడిచిపెట్టి వస్తారు. ఏమ్మా ఇడిచిపెట్టామంటే వాళ్ళకు పరీక్షలు ఉన్నాయంట అక్క, రాసుకుంటారు. ఏంది రాసుకుంటారు? అక్కర్లా అని తీసుకొచ్చి ఇక్కడ బడి అని. నువ్వు వద్దు, నీ చదువు వద్దు నాయనా, నాకు తెలుసురా నీ చదువు అంతా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమనిచ్చును. అందరు చెప్పండి, యెహోవా ఆశీర్వాదము. గట్టిగా పలకండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. అందులో చెప్పండి ఏముండదు? దుఃఖం ఉండదు. అంటే కష్టంలో వచ్చే కష్టార్జితం వల్ల వచ్చిన డబ్బులో ఏం కలిసి వస్తుందంట? దుఃఖం. అంటే నువ్వు కష్టపడి తెచ్చుకున్న డబ్బుల్లోకి రోగాలు కూడా వస్తున్నాయంట. కష్టపడి తింటా, నేను ఒకరు సొమ్ము తినడు, దాంట్లోకి రోగాలు కూడా కలిసినాయంట. అన్నాం మరి ఎట్లా? కానీ ఆ కష్టపడిన దానికి నువ్వు యెహోవాను జత చేస్తే, యెహోవా ఆశీర్వాదము నీ చేతుల కష్టార్జితాన్ని దీవిస్తే, భూలోకంలోని భాగ్యమును సంపాదించుకోవడానికి ఆయన నీకు సామర్థ్యం ఇస్తే, దుఃఖం అనేది కలవకుండా వచ్చి అనుభవిస్తావంట. హల్లెలూయా. నీ జాబుకు, నీ చదువుకు, నీ సామర్థ్యానికి, నీ కష్టార్జితానికి దేవుణ్ణి మొదట కలపమంటున్నాను. హల్లెలూయా. ఎంతమంది కూరలు వండుకుంటారు? 4-5 కూరలు అన్నం కలుపుకుంటారా లేదా? నేను చెప్తున్నా అదే. ఎన్ని కూరలు అన్నా వండుకోండి అమ్మాయి, అన్నం పెట్టుకోమంటున్నాను నేను. ఏమన్నా చేయండి, మొదట అన్నం పెట్టుకోండి, దాంట్లో కలుపుకోండి, లేకపోతే అరిగదది. ఏమన్నా చెయ్యి, వ్యాపారమే చెయ్యి, ఏమన్నా చెయ్యి, నేను వద్దంటలేను, అన్నీ చెయ్యి న్యాయంగా. కానీ మొదట క్రీస్తు రైట్ చలో, ఆయన కంటే నాకు ప్రాముఖ్యమైనది ఏంది లేదు ఈ జీవితంలో. When you add Christ, then your generations will be prosper. ఒకడు ఒక మంచి వెలగల ముత్యాన్ని కొనబోయి తన యొద్ద ఉన్న ఆస్తులన్నీ అమ్మాడంట. అన్నీ తెచ్చి ముందు పెట్టాడంట. లోడ్లు బండ్లు బంగారు తెచ్చి అమ్ముతున్నాడంట. ఏన్నా ఎందుకన్నా ఇన్ని 4 ట్రాక్టర్లు బంగారం అంతా వేసుకొత్తివి, ఈ 5 లోడ్లు క్యాష్ అంతా ఇచ్చేతివి, ఏందన్నా ఆస్తిపాస్తులు 200 ఎకరాలు ఆస్తి రాసి ఇచ్చివి, భూములన్నీ అమ్మితివి, దేనికి నా ఇదంతా చేస్తాను అంటే, ఇదిగో ఆయన దగ్గర ఒక వజ్రం ఉంది సన్నది. అది ఎంత ఉంటుందంటే జోబిలో రూపాయి ఎంత ఉంటుంది, అది కావాలన్నా. అందుకే ఉన్నదంతా చెత్తనండి, అంతా తీసుకోపో, ఆ ఒక్కటి నాకు. ఎందుకంటే తెలుసా, ఆ ఒక్కటి తన యొద్దుంటే పోగొట్టుకున్నది 100 తిరిగి పొందగలదండి. అందరు చెప్పండి, ఆ ఒక్కడు క్రీస్తునండి. ఆ ఒక్కడు క్రీస్తే.
నీకు అన్నీ కలిగి ఉండి క్రీస్తు లేడా? నీ పిల్లలకి ఉద్యోగం వచ్చింది, డబ్బులున్నాయి, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, దిగితే ఇన్నోవాలో దిగుతున్నాడు, ఇన్ని దిగితే ఫార్చ్యూనర్లో దిగుతున్నాడు, బెంజ్లో దిగుతున్నాడు, వస్తున్నాడు స్టైల్గా జీన్స్ ప్యాంట్ వేసుకొని. లాస్ట్కి ఎవడు రాని నొప్పి ఒకటి వచ్చింది, కదిలితే వెన్నుపూస నొప్పి వస్తూ ఉంటుంది. ఏం చేస్తావు ఇప్పుడు? అమ్మా అని ఫోన్ చేస్తాడు. ఏం చేస్తావు అప్పుడు? అప్పుడు నువ్వు ఒక మాట చెప్పగలగాల, ఏ బెటా నీకు తెలీదా నా దేవుడు ఎలాంటి వాడో? నేను అనుదినము తప్పక సేవించుచున్న దేవుడు నిశ్చయముగా నీ ఉపద్రవం నుండి విడిపిస్తాడు నాయనా అని చెప్పగలగాల. ఇన్నేళ్ళు నేను ప్రార్థన చేశానే, ఇన్నేళ్ళు భక్తి చేశానే, ఈ దేవుడు నిన్ను వదిలేస్తాడా? నీ ప్రాణాన్ని అలా వదిలేస్తాడా నాయన అని ఏ తల్లైనా చెప్పగలదా? అమ్మా అని ఏడుతుంటే తల్లి కొడుకు ఫోన్ చేసి 10 నిమిషాలు టైం బేటా నీ నొప్పి తగ్గిపోద్దని ఏ తల్లి చెప్పగలదా? 10 నిమిషాలు టైం బేటా, ఈ కష్టం నుంచి నువ్వు బయటకు వస్తావు నాయనా, భయపడమాకని. అమ్మా నాకు ఇది కష్టం వచ్చిందని వాడు ఫోన్ చేసి మొత్తుకుంటే 1 గంటలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని ప్రవచించగలదా ఏ తల్లైనా? You are failed to spread this faith to generations. You are failed. ఎప్పుడు ఏం తిన్నామా, ఏం తాగినామా, ఏం కట్టుకున్నామా, వాడు ఏ ఇంట్లో ఉన్నాడు, ఏం బట్టలు కట్టుకున్నాడు, ఏ కార్లు తిరుగుతున్నాడు, ఏం చదువుతున్నాడు, ఏ దేశంలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం సాధించాడు, ఏమిటి సాధించేది? సాధించేది ఏంది లేదు. సాధించినా 4 రోజులకే సాధించినాడు అనేది. సాధించడాలంటే ఏంటి? సాధించడం అంటే ఏంటంటే క్రీస్తుకు నచ్చినట్లు ఈ భూమి మీద ఆయనకు నచ్చిన, ఆయనకు మెచ్చిన జీవితం బతకడం సాధించడం అంటారు దాన్ని. హల్లెలూయా. తరాలకు నీ విశ్వాసాన్ని పంచావా, నువ్వు సాధించినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ సీ 2 తిమోతి చాప్టర్ 1 వర్స్ 5. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకియలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు, బా ఏం విశ్వాసం రా తిమోతినిది. తిమోతి నాయనా, మీ అవ్వ ఉండింది చూసినావా, లోయనే అవ్వ, మీ అవ్వలో మీ వాళ్ళ కూతురు, అవ్వ కూతురు తల్లి అయిన యునీకేలో నేను చూసినాను రా ఇదే విశ్వాసము. తిమోతి నీలో కూడా కనపడుతుంది. వాళ్ళవ్వ వాళ్ళమ్మ తిమోతికి అదే విశ్వాసాన్ని నూరిపోశారు, అందుకే అదే విశ్వాసం కనపడుతుందంట. హల్లెలూయా. తిమోతి ఎలా ఉన్నాడంట? అచ్చం అవ్వలాగా లమ్మలాగా ఉన్నాడంట. అందరు అంటుంటారు పుట్టిన అంత మీ నాయన పోలికని. పొరపాటు కూడా అన్నది అట్లా. అంత ఏసై పోలిక అనుకోండి, అంత ఏసైలాగే వీడు, ఏసై వాక్యం ఉన్నట్లే ఉన్నాడు అట్లా అనుకోండి. చూడండి, విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునేకలోను వసించను, అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అందరు చెప్పండి, విశ్వాసము తరాలకు వెళ్ళాలనండి, మన పిల్లలకు చేరాలనండి. అందుకే కుటుంబాన్ని కలుపుకోవడం, పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదమ్మా, నువ్వు అనుకున్నంత సింపుల్ కాదమ్మా. తరాలకు సంబంధించినది ఇది, నీ పిల్లలకు పోవాల్సినది. అందుకే నువ్వు జాగ్రత్తగా ఎన్నుకోవాలి దాన్ని. చూద్దాం, లెట్స్ సీ డ్యూట్రానమీ చాప్టర్ 6 వర్స్ 6. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసించ చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. వింటున్నారా? అందరు చెప్పండి, కుమారులకు వాటిని బోధించాలనండి. ఊరికే చెప్పాలనా, అభ్యసింపజేయాలనా? అంటే నేర్పించాలంట వాళ్ళకి. అందరు చెప్పండి, మీ పిల్లలకి వాక్యాన్ని నేర్పించాలనండి. వెనక్కి వెళ్ళిన 6 పెట్టాను మళ్ళా. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలను హృదయంలో మీరుంచుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి? 7వ వచనం, నీ కుమారులకు వాటిని నేర్పించండి. పిల్లల్ని కూర్చోబెట్టి, అందుకే చిన్నవారైనప్పుడే వారికి బోధించండి, పెద్దవాడైనప్పుడు అందులో నుంచి తొలగిపోవడం రాసి ఉంటుంది. పిల్లలకి ఏం చేయాలంటే కూర్చోబెట్టి వాక్యాన్ని నేర్పించాలంట. కూర్చోబెట్టి, అందుకే ఏయ్ చదివినావు లేదా, బుక్కుది చదువు, బైబిల్ ఏం చదివినా 5, 6, 7 అంటే ఎవరు చదవరు. ఎట్లా చెప్పాలంట? కూర్చోబెట్టి, కూర్చున్నప్పుడు, నడుస్తుకుంటా పోయేటప్పుడు, పండుకున్నప్పుడు పండుకొని స్టోరీలు చెప్తా ఉండాలి. దావీదు నాన్న ఇట్లా కొట్టాడమ్మా, దేవుడు ఎంత గొప్పవాడు చూడమ్మా, నూరిపోయాలంట. నేర్పించాలా పిల్లలకి. దారిలో పోతుంటే ఇద్దరు తల్లి తండ్రి బిడ్డ
కొడుకు నడుచుకుంటా పోవాలి. ఆ అలవాటు ఉండాలి. యూ అండ్ యువర్ సన్, యూ అండ్ యువర్ డాటర్ ఎలోన్. నువ్వు నీ పెద్దోడు ఒకరోజు, నువ్వు చిన్న పాప ఒకరోజు, మీరిద్దరే, ఎవరు ఉండవు. దేనికి చెప్పా? ఈ వాక్యాన్ని నేర్పించడానికి. మాట్లాడుకుంటా ఒక ఐస్ క్రీమ్ తినుకుంటా వాక్యాన్ని నేర్పించాలా. చెప్తున్నాడు ఎలా నేర్పించాలో. నీవు నీ కుమారులకు వాటిని నేర్పించు. నీ ఇంట కూర్చున్నప్పుడు చెప్పు, నడిచేటప్పుడు చెప్పు, పండుకున్నప్పుడు చెప్పు, లేచినప్పుడు చెప్పు, వాటిని గూర్చి మాట్లాడు. అందరు చెప్పండి, వాక్యాన్ని మాట్లాడే ఇల్లుగా ఉండాలనండి. భార్య భర్తలు వాక్యం వాళ్ళే అమ్మ నాయన కూర్చొని ఈ వాక్యం ఆ వాక్యం ఎప్పుడన్నా మాట్లాడుకుంటున్నాను ఇంట్లో వాక్యం గురించి. ఆ వాక్యం గురించి మాటలు ఉండాలంట. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అప్పుడప్పుడు నీ చేతికి వేసుకోవాలంట వాక్యం. డాడీ ఏంటి వేసుకున్నావు అంట. వాక్యమ్మా, ఇదిగో ఆయన వాక్యము మన త్రోవకు వెలుగు, మన మార్గములకు అదే, మనకు దేవుని వాక్యమే, మనకు అన్నీ ఈ వాక్యమే అని నువ్వు నేర్పించాలంట పిల్లలకు కూర్చోబెట్టి. ఎంతమందికి నా మాట్లాడుతుంది. నెక్స్ట్ వర్స్, అవి నీ కన్నుల నడుమ పాసికములా ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధకముల మీద, నీ గౌనల మీద వాటిని వ్రాయవలను. అందుకే మీ ఇంటికి రాయి, చేతికి వేసుకో. అప్పుడప్పుడు ఓవర్ యాక్షన్ అనిపించినా చెయ్యి. బండికి రాయి, బండికి రాసుకో, కారుకు రాసుకో. ఐఎమ్ ద ప్రీచర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని రాసుకో. అంబాసిడర్ ఆఫ్ జీసస్, సన్ ఆఫ్ గాడ్ అని రాసుకో. ఏం తప్పే ఉంది? రాసుకో. నువ్వే రాసుకోకుండా ఎవరు? అందరు చెప్పండి, రాసుకోవడం ఏమి లేదనండి. అప్పుడప్పుడు నేనే ఏం రాసుకుంటావు, రాసుకోవడం లేదు. ఇక్కడ హృదయం ఉండాలని నేనే చెప్తా. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా రాసుకో, ఎందుకంటే తరములకు పంచాలంటున్నాను. హల్లెలూయా. యు హ్యావ్ టు స్ప్రెడ్ యువర్ ఫెయిత్. అందుకే దేవుడు దేన్ని చూసి తీర్పు తీరుస్తాడంట? అంతరంగాన్ని. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? థ్యాంక్ యూ జీసస్. 10, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, అందరు చెప్పండి, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, అందరు చెప్పండి, ఆయన ఒకరితో చేయలేదు ప్రమాణం అనండి. ఆయన ఒకరి దేవుడుగా పిలువబడలేదనండి. ఈయన తరములకు దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు. ఇప్పటిదాకా దేవుడు మన తరతరాలకు వ్యాపించాడు. ఎవడో నిన్న లేక మన వచ్చి నేను 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 అంటే కుదరదు. ఈ దేవుడు భూమి ఆది అంతము నుండి, మొదట ఆరంభం నుండి ఉన్నవాడు, ఆది అంతమునే ఉన్నాడు. అవునా కదా? హీ ఈజ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా, హీ ఈజ్ ద ఎండ్ అండ్ హీ ఈజ్ ద బిగినింగ్. అందుకే ఈయన తరాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లెట్ దిస్ జనరేషన్స్ నో దట్ ఐ యామ్ ఓన్లీ గాడ్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో అబ్రహాముతో ఒకటే వాగ్దానమా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణమును బట్టి ఆ దేశములో నిన్ను ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్ప మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, తవ్వకపోయినా తవ్వబడిన బావులు, నాటని ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండాను జాగ్రత్త పడుము చెప్తున్నాడు. నాయనా ఆశీర్వదిస్తా. అందరు చెప్పండి, పక్క వాళ్ళతో ప్రార్థన చేస్తున్నావు కదూ, దేవునికి ఇస్తున్నావు కదా, విశ్వాసంతో ఉన్నావు కదా, మందిరం అంటే ఇష్టము కదా, వాక్యం అంటే నీకు మొదట కదా, అయితే అన్నీ ఇస్తాడు. కట్టని పురములు, నాటని తోటలు, గొప్ప ఆస్తిపాస్తులు, నీకన్నీ ఇస్తాడు. అవన్నీ చూసి మురిసిపోయి దేవుణ్ణి విడిచిపెడతావేమో, ముందు దాని మీద ఉన్నాడు ఆయన హృదయం. నువ్వు అట్లా విడిచిపెడతావు, అందుకే నీకేమి అట్లా ఆయన. హీ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్. నువ్వు నీ భక్తిని నేను నా పిల్లలకు పంచుతానంటేనే ఆయన నీకు సాయం చేస్తాడు, లేకుండా చేయడు. ఎంతమంది అన్నారు నేను నా భక్తిని నా పిల్లలకి పంచుతానని? జెనసిస్ 17 పెట్టినాయన. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. అందరూ చెప్పండి, ఒకని మూలముగా భూలోకములోని సమస్త జనములు ఆశీర్వదించబడాలా. ఎందుకంట? అందరు చెప్పండి, ఎందుకు అబ్రహాము అనండి.
ఏం అబ్రహాం ఒకటేనా? అక్కడ అబ్రహామే కాదు, ఇంకొక ఆయన ఉన్నాడుగా, ఇంకా మంచి మంచి వాళ్ళు ఉన్నారుగా. ఎందుకని అబ్రహాము ద్వారానే, ఎందుకు అబ్రహామునే ఎన్నుకోవాలా? ఎందుకు అబ్రహామే దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడే ఎందుకు? సమూయేలు దేవుడు ఎందుకు కాకూడదు? దానియేలు దేవుడు ఎందుకు కాకూడదు? షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడు ఎందుకు కాకూడదు? ఎందుకు వాళ్ళతో నిత్య నిబంధన చేయకూడదు? అబ్రహాము సంతానంగానే ఈయన ఎందుకు పుట్టాలా? దావీదు వంశంలో నుండే ఈయన ఎందుకు పుట్టాలా? ఏమి సమూయేలు అందరికంటే ఏ లోపము లేనివాడు కదా, మరి ఆయనకు పుట్టొచ్చుగా. హలో, ఎందుకో చెప్తున్నాడు. జవాబు మీకు ఇప్పుడు దొరుకుతుంది చూడండి. అందరూ చెప్పండి, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఎందుకు నాయన? నోవాహుగా మంచోడు కదన్నా, ఏ పాపము లేని, ఏ నేరము చేయని, నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఓడ చేయమంటే ఓడ చేశాడు, అది చేయమంటే అది చేశాడు, ఇది చేయమంటే ఇది చేశాడు, నువ్వు చెప్పింది చేసేవాడు కదా. మరి ఆయనలో నుంచి నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు కదా. ఏమిటికి అబ్రహామే? పక్కన ఏం అబ్రహామే అని 19 పెట్టిన ఆయన. ఎట్లనగా యెహోవా అబ్రహామును కూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడికి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఎవరికైనా అర్థమైనా? సిగ్నల్ ఎగిరిపోతాయి అసలు. దేవుడు ఏం ఎరిగి ఉన్నాడంటే, అబ్రహాం క్యారెక్టర్ అట్లాంటిదండి. రే చర్మం మొలుస్తా పిల్లలకి చెప్తాడు, నా దేవుని వాక్యము, ఆయన చెప్పింది, ఆయన బోధ మీరు విని తీరాల్సిందేనని భార్య, పిల్లలు, బంధువర్గం అందరినీ కూర్చొని ఏం కావాలో చెప్పండి, టైం అయింది కూర్చొని ప్రార్థనకు అంటాడండి. చూడు, ఎందుకు అందరు చెప్పండి, ఎందుకు అబ్రహామును ఆశీర్వదించాలనండి? అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాలంటే, తన తరువాత తన పిల్లలను, అంటే తనొక్కడే భక్తిగా ఉన్నా అనుకోవట్లేదంట, తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనేటట్లు వారికి ఆజ్ఞాపించినట్లు, ఖండితంగా వాళ్ళకి కంట్రోల్ చేసినట్లు, వాళ్ళ కండిషన్లు పెట్టినట్లు నేను ఎరిగి ఉన్నాను అబ్రహామును, అందుకే నేను అబ్రహామును విస్తరింపజేస్తానంటున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడతామైనా? ఈలాయి అని ఒక ప్రవక్త ఉంటాడు, తెలుగులో ఏలి అంటాం. ఈలాయి దగ్గర సమూయేలు పెరుగుతూ ఉంటాడు, దేవుని స్వరం వినపడతా ఉంటాడు. చూస్తే ఈలాయికి 2 కొడుకులు ఉంటారు. ఆ 2 కొడుకుల పేరు ఏంటంటే, ఒక ఆయన పేరేమో హొఫిని, ఇంకొక ఆయన పేరు ఫెనీహాస్. 2 కొడుకులు ఉంటారు. చూస్తే వాళ్ళు దేవుణ్ణి, ఇతనేమో ఎవరు, ఇతను గొప్ప ఆరాధికుడు, యాజకుడు. ఆయనకు 2 పిల్లలు ఉన్నారంట. 2 ఎలాంటి వాళ్ళు అంటే, దేవునికి అర్పణగా అర్పించే, దేవుని కొరకని బలి ఇస్తే మొదట వీళ్ళు తీసి ఎత్తి పెట్టుకుంటారంట. దేవునికని ఇస్తే దాంట్లో మంచి మంచి కండలు ఉండేటివి, బాగా ఎర్రగా ఉండేటివి అన్నీ తీసి వీళ్ళ కోసం పెట్టుకొని వీళ్ళు ఫ్రై చేసుకొని తింటూ ఉంటారంట, వీళ్ళు భార్యలు. దేవునికి ఇవ్వకుండా సడన్గా వ్యభిచారులు కూడా అయిపోతారంట. ఒక పక్క యాజకత్వం చేస్తూ ఉంటారు, లోపల దొంగ పనులన్నీ చేస్తూ ఉంటారంట వీళ్ళిద్దరు. ఒకానొక టైం వస్తుంది, అందరు చెప్పండి, తరములకు భక్తి పంచడంలో ఫెయిల్ అయ్యాడు ఇలా అనండి. గుర్తుపెట్టుకోవాలా, నువ్వు ఎప్పుడు నీ ఒంట్లో వెన్నుముక్కలు ఎప్పుడు ఆ భయం, ఆ వణుకుండాలా. నేను నా పిల్లలకు నా భక్తి పంచడంలో నేనేమన్నా ఫెయిల్ అవుతానేమోనని. ఎందుకంటే యాజకుడు సమూయేలును పెంచగలుగుతున్నాడు గొప్పగా, దేవుని స్వరాన్ని వినేలా నడిపించగలుగుతున్నాడు, ఒక ప్రవక్తకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాడు, పిల్లలకి ఇవ్వలేకున్నాడు. అందుకే రచ్చ గెలిచే ముందు ఇంటికి వెళ్ళాలంటారు. ఊర్లో 10 మందికి నీతులు చెప్పే బదులు ముందు నీ ఇంట్లో నీ పిల్లల్ని చక్కబెట్టుకో. నువ్వు నీ పిల్లలకు కూర్చొని చెప్పుకో, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ భార్యకు కూర్చోబెట్టి, రా కూర్చో, పోతే పోయిందిరా, ఈరోజు ఈ డబ్బులు పోతే పోనీ, రా కూర్చో, పాటలు పాడదాం, రా ప్రార్థన చేద్దాం. అందరు చెప్పండి, ఈ విశ్వాసాన్ని తరములకు పంచడంలో, నా పిల్లలకి ఇవ్వడంలో నేను ఫెయిల్ అవ్వకూడదు. ఎవరైతే తరములకు పంచడంలో నెట్టుకొని వస్తారో, తరములకు పంచడంలో సక్సెస్ అవుతారో, దేవుడు వారినే అబ్రహాములా దీవిస్తానంటున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఇది ఒక లా కింద పెట్టుకోండి. ఇంట్లో పిల్లలకి వాక్యాన్ని బోధించాలా, భయభక్తులతో వీళ్ళని పెంచాలా, వీళ్ళకి బోధించి తీరాలా, వీళ్ళకి. అందుకే పెళ్ళి అయిపోయినా సరే, ఏమ్మా ప్రార్థన చేసుకున్నారా, ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసినారా లేదమ్మా అని తండ్రి ఫోన్ చేసి అడగాల్సిందే. సచ్చే వరకు నీ మీద బాధ్యత ఉంది. అది ఫోన్ చేయి, మా కుటుంబ ప్రార్థన చేసుకోండి మా, అల్లుని కూర్చోబెట్టు మా పిల్లలను కూర్చోబెట్టుకోండి మా, ప్రార్థన పెట్టండి మా, మాట్లాడుకోండి మా, వాక్యం చెప్తాండి మా పిల్లలకు. ఎందుకు అబ్రహాం అంత ఆశ? అబ్రహాము సంతానమే ఎందుకు అంత దీవించబడిందంటే, ఈ అబ్రహాము స్ట్రిక్ట్గా చెప్తున్నాడంట, రే చదువు అన్నీ ఉత్తమాలు తీసా, చదువు ముందు వాక్యం చదివినా చదువు,
హెచ్చికైనాక ఆ తర్వాత రాసుకొని పరీక్షలు ఏమైనా ఉంటాయి. సరే, ముందు 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 వాక్యం, ఆ తర్వాత బడి. నువ్వు బడిని తెచ్చి ముందు పెట్టి వాక్యం వెనక పెట్టాకవు, తోలు తీస్తా. ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమైంది? అందరు చెప్పండి. జీవితమా క్రీస్తా? ఆశలా క్రీస్తా? మనం కోరికలా క్రీస్తా? ఈ జీవితం కంటే ఎక్కువ ఈ క్రీస్తు. నేను సచ్చినా కూడా మాట్లాడతాడు ఈయన. అర్థం కాలేదా మీకు? సచ్చినా వదలడినా, యుగ యుగంలో నేను క్రీస్తుతోనే ఉంటాను. ఈ క్రీస్తు నమ్ముకోవడం అనేది నిత్యత్వానికి సంబంధమైనది. హల్లెలూయా. అంటే నువ్వు చచ్చినా యుగ యుగములు నీవు నిలిచే ఉంటావు ఈ క్రీస్తు. అందుకే నాలో ఉండేవానికి మరణమే లేదన్నాడు ఆయన. అందుకే హల్లెలూయా. వావ్. అందుకే మనకు ఒక కాన్ఫిడెన్స్, ఒక బోల్డ్నెస్, విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏం తెలుసా? నేను చచ్చినాను మాట్లాడతానని. ఎంతమందికి బతికే కాదు చచ్చి కూడా మాట్లాడాలంటున్నారు? అబ్రహాము చచ్చి మాట్లాడుతున్నాడు చూడండి. ఎందుకంటే వాడు తరములకు పంచడంలో ఫెయిల్ కాల. ఈలాయి కొడుకులు ఏమైపోతారు తెలుసా? చనిపోతారు యుద్ధంలో. ఇలా ఎలా చనిపోతాడు తెలుసా? పైనుంచి ఆ వార్త వెంటనే కింద పడి చనిపోతాడు. ఇది ఒక గొప్ప యాజకుడు పిల్లల్ని పెంచడంలో ఫెయిల్ అయ్యి 2 పిల్లలు యుద్ధంలో పోగొట్టుకొని ఆ వార్త విని ఈయన చనిపోతాడు కింద పడి. పైన కూర్చోంటాడు, కింద పడి చనిపోతాడు. A pathetic end because he failed to raise his generations in Christ. Be passionate for Christ. Spread the gospel to the generations. Then your name will be here forever. Your name will be here forever. ఇక్కడ నీ నామము నువ్వు మరణించిన తర్వాత కూడా కొనియాడబడుతుంది అబ్రహాము నామము లాగా. అందరం లేచిన పడదాము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగుస్తుంది. పరలోకమందున మా తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, నీ కృపను నీ దయను మాకు అత్యధికం చేసినందుకు కృతజ్ఞతలు. ఇవాళ మీరు మాకు బోధించిన వర్తమానానికై కృతజ్ఞతలు. నీవు మా తరముల పట్ల ఆసక్తిగా ఉన్నావు లార్డ్. యు ఆర్ లుకింగ్ ఫర్ అవర్ జనరేషన్స్. తండ్రి, మా విశ్వాసాన్ని మా తరములకు పంచాలని నీవు ఉన్నావయ్యా. తండ్రి, నీవు అబ్రహాము దేవుడవే కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. నీవు మోషేతోనే ఆపలేదు, జాషువాకి పంచావు. దావీదుతో ఆపలేదు, సొలొమోనుతో కొనసాగించావు. అయ్యా, ఏలియాతో ఆపలేదు, ఎలీషాతో దాకా కొనసాగించావు. నీవు ఒక్కదాంతో ఆరంభించి అది అనేకులకు ఇవ్వాలని కోరేవాడవు. యు ఆర్ ద గాడ్, ఇస్ ద గాడ్ ఆఫ్ మ్యాంటిల్స్. ఆ యొక్క మ్యాంటిల్ని ఒకరి తర్వాత ఒకరికి పంచుతూ సంఘ వృద్ధికై పనిచేయాలని కోరేవాడవు నాయన. తరములకు మేము ఈ వర్తమానాల్ని, తరములకు నీ వాక్యాన్ని, నీ మంచితనాన్ని, నీ వీరత్వాన్ని, నీ గొప్పతనాన్ని మేము పంచుటలో ఎక్కడా ఫెయిల్ కాకుండా కృపనిమ్మని, పరిశుద్ధాత్మడ తరములకు ఈ వర్తమానాన్ని పంచుటలో మాకు నీ సామర్థ్యాన్ని, నీ కృపను విస్తరింపజేయమని, మా సంఘంలో నుండి అనేక మంది సేవకులను, ప్రవక్తలను, అనేక మంది నాయకులను, తరములకు నీ వాక్యాన్ని తీసుకువెళ్ళే వారిని లేవనెత్తమని, ఆశీర్వదించమని, ఈ సంఘము అనేక ఉజ్జీవాలకు పుట్టినిల్లుగా మార్చమని, యేసుక్రీస్తు నామమున ఎవరెవరి వాళ్ళ ఏ వేదనలతో, ఏ కష్టాల్లో, శ్రమల్లో, అప్పుల్లో, బాధల్లో, నొప్పితో, భయంతో వచ్చారో వాటన్నింటి నుండి విడిపించి పరిష్కరించి మీ ఉన్నత పరిష్కారాలు ఇచ్చి పంపమని సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి. మన తండ్రిని దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.